హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య సాయి బ్లాగ్స్. తమ్నైల్ చూశారు కదా, మేము ఫ్యామిలీ అందరం కలిసి యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే సాటర్డే అయితే స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్కి, అండ్ ఈవినింగ్ అరౌండ్ 4 అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. సో వెదర్ అంతా చాలా బాగుంది. మా జర్నీ అయితే అలా అయితే స్టార్ట్ అయ్యింది. ఈ 2 టెంపుల్స్కి మేము ఆల్రెడీ వెళ్ళాము, బట్ మా పేరెంట్స్ ఎప్పుడు ఈ టెంపుల్స్ చూడలేదు. సో అందుకే ఈ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి. నేను, సాయి అండ్ మా మదర్ అయితే ఒక కార్లో అయితే వెళ్తున్నాము, అండ్ మా సిస్టర్ అండ్ మా ఫాదర్ వాళ్ళైతే ఇంకో కార్లో అయితే వస్తున్నారు. అలాగా 2 కార్స్లో అయితే స్ప్లిట్ అయ్యి మేము వెళ్తున్నాము. మా జర్నీ ఎలా అయిందో చూసేయండి. సో అలా ఒక 1.5 hour జర్నీ తర్వాత స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 20 minutesలో యాదగిరి గుట్టకైతే రీచ్ అవుతాము. సో మేము స్వర్ణగిరి టెంపుల్కి రిటర్న్ వచ్చినప్పుడు అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. అందుకే ఫస్ట్ యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. అలా వెళ్తుండగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాకు భువనగిరి ఫోర్ట్ కూడా కనిపించింది. నేనైతే ఎప్పుడు భువనగిరి ఫోర్ట్కి వెళ్ళలేదు. మీలో ఎంతమంది భువనగిరి ఫోర్ట్కి వెళ్ళారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. అలా మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయితే అయిపోయింది. చాలా బాగుంది ఇలా సన్సెట్ టైంలో ఇలా డ్రైవ్ వెళ్తుంటే. ఇక్కడ నుంచి ఒక 5 minutesలో మేము యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోతాము. అలా మేము అరౌండ్ 5:45కి యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మీరు కొండ కింద పార్క్ చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు కొండ మీదకి కార్లో వెళ్ళాలనుకుంటే మీ ఓన్ కార్లో 500 రూపీస్ అయితే కార్ పార్కింగ్ ఛార్జ్. అండ్ దర్శనానికి అయితే మేము 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 6 members అయితే వెళ్ళాము. మేము 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఎందుకంటే అంతగా రష్ లేదు అని అన్నారు, తొందరగా దర్శనం అయిపోతుందని అన్నారు. మాకైతే దర్శనంకి ఒక 10 minutes అయితే పట్టింది. మ్యాక్స్ 10-15 minutesలో మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి టెంపుల్ అంతా లైట్స్ అయితే ఆన్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టెంపుల్ అంతా చాలా అందంగా ఉంది. కార్ పార్కింగ్ నుంచి పెద్దవాళ్ళకి బ్యాటరీ కార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ వరకు. సో ఎవరైనా పెద్దవాళ్ళు రావాలనుకుంటే కూడా ఈజీగా అయితే రావచ్చు. దర్శనం అంతా అయ్యి ఫొటోస్ అన్నీ తీసుకున్నాక ఇక్కడ ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ లడ్డు అండ్ పులిహార అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే కూడా బ్యాటరీ కార్స్ అయితే వస్తున్నాయి ఎవ్రీ 5 minutes. మేమైతే బ్యాటరీ కార్ తీసుకొని కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ప్రసాదం అయితే తీసుకున్నాక. అలాగా యాదగిరి గుట్ట టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 8:15, 8:30 అయితే అయింది మేము స్వర్ణగిరి టెంపుల్ రీచ్ అయ్యేసరికి. బట్ చాలా జనాలు ఉన్నారు ఆ టైంకి కూడా. అండ్ ఇంకా చాలామంది దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మా దర్శనం అయితే చాలా క్విక్గా అయితే అయిపోయింది. ఒక 10-15 minutesలో దర్శనం అయితే అయిపోయింది. ఫోన్స్ అయితే అలౌ చేయరు. మనం ఫోన్స్ అయితే కౌంటర్లో పెట్టేసి అయితే వెళ్ళాలి. అలా ఫోన్స్ కౌంటర్లో పెట్టేసి మేము టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాము.
అలా టెంపుల్ దర్శనం అయ్యాక మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. మేము లాస్ట్ టైం ఈ టెంపుల్కి జాన్ 1 అయితే వెళ్ళాము. అప్పుడు చాలా రష్ అయితే ఉంది. సో మేము అప్పుడు కోనేరు చూడలేకపోయాము. బట్ ఈసారి కోనేరు దగ్గరికి వచ్చాము. చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ లైవ్లో చూస్తుంటే ఫోటోలో కన్నా ఇక్కడ డైరెక్ట్గా ఇంకా అందంగా ఉంది. అలాగే ఇక్కడ ఫ్యామిలీ అంతా అయితే కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేసాము. చాలామంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఫైనల్లీ మాకు 2 టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.